అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2025లో వచ్చినటువంటి పద్మ పురస్కారాల గురించి మాట్లాడతాము. మేజర్గా మనకు ఈ జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చేటువంటి ఈ పద్మ అవార్డుల గురించి ప్రతి ఎగ్జామ్లో కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మరి పద్మ అవార్డులు సో భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పౌర పురస్కారం చూసినట్లయితే భారతరత్న 1954లో భారతరత్న అవార్డు ప్రవేశపెట్టారు. అదే సంవత్సరంలో 1954లో ఈ పద్మ అవార్డులు మూడింటిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పద్మ విభూషణు, పద్మభూషణు, పద్మశ్రీ. అంటే ఈ పద్మ అవార్డులలో ముఖ్యంగా మనకు 3 భాగాలుగా ఉన్నాయి. ఒకటి పద్మ విభూషణు, పద్మభూషణు, పద్మశ్రీ. మరి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏంటంటే భారతరత్న. భారతరత్న అవార్డును అంటే ఈ పురస్కారాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1954లో. పద్మశ్రీ అవార్డులు కూడా 1954లో ప్రారంభించారు. రైట్. సో పద్మ అవార్డులు ఏ సంవత్సరం ప్రారంభించారు? 1954 నుంచి ఈ పద్మ అవార్డులు ఇవ్వడం అనేది ప్రారంభించడం జరిగింది. అంటే భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? భారతరత్న. ఇది మొదటిది. మరి ఇక్కడ భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం వేశారంటే ఇక్కడ ఏంటంటే పద్మ విభూషణు. తర్వాత మూడవది ఏంటంటే పద్మభూషణు. నాలుగవది ఏంటంటే పద్మశ్రీ. అంటే భారతదేశంలో పౌర పురస్కారంలో నాలుగవ పురస్కారము లేదా 4వ స్థానంలో ఏంటంటే పద్మశ్రీ. మొదటి స్థానంలో భారతరత్న, రెండవ స్థానం అంటే రెండవ పౌర పురస్కారం అంటాం పద్మ విభూషణు, మూడవ స్థానంలో పద్మభూషణు, 4వ స్థానంలో పద్మశ్రీ. మరి ఇక్కడ ముఖ్యంగా ఇవి ఏ విభాగంలో ఇస్తారు? ఈ పద్మ అవార్డులు అనేది విశిష్ట సేవలు గుర్తించి అంటే విశిష్ట సేవలు చేసేందుకు భాగంగా వాటిని గుర్తించి ఈ పౌర గౌరవాలు ఇచ్చేటువంటి విధానం, దాన్నే పద్మ అవార్డులు అంటారు. వారికి అంటే విశిష్ట సేవలు వివిధ విభాగాల్లోని వివిధ రంగాలలోని విశిష్ట సేవలు అంటే క్రీడా విభాగంలో కావచ్చు, కళల విభాగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, సో ఇతర రంగాల్లో కావచ్చు. కాబట్టి ఆ రంగాలలో విశిష్ట సేవలు చేసినందుకు ప్రతిఫలంగా ఈ పద్మ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ముఖ్యంగా మొదటిది ఏంటి? పద్మ విభూషణ్. పద్మ విభూషణ్ దేనికి ఇస్తాం? ముఖ్యంగా అసాధారణమైనటువంటి విశిష్ట సేవలకు ఇచ్చేది పద్మ విభూషణ్. పద్మభూషణ్ దేనికి ఇస్తారు? దేశం కోసము ఉన్నత స్థాయి సేవలు చేయడం. అంటే దేశం కోసం ఉన్నత స్థాయి సేవలు చేసే వారికి ఇచ్చేటువంటి అవార్డు పద్మభూషణ్. అంటే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి ఇచ్చేటువంటిది పద్మశ్రీ. వివిధ రంగాలలో విశిష్ట సేవలు చేసిన వారికి ఇచ్చేది పద్మశ్రీ. 4వ పురస్కారము. మొదటిది భారతరత్న, రెండవది పద్మ విభూషణ్, సో మూడవది సో చూడండి, 1వది భారతరత్న, రెండవది పద్మ విభూషణ్, మూడవది పద్మభూషణ్, 4వది పద్మశ్రీ. మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఈ ప్రతి సంవత్సరం కూడా పద్మ అవార్డులు ఎప్పుడు ఇస్తారు సార్ అంటే ప్రతి సంవత్సరము గణతంత్ర దినం సందర్భంగా, గణతంత్ర అంటే రిపబ్లిక్ డే సందర్భంగా ఇవి సో ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డులు ఎవరు ప్రకటిస్తారంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు ఈ అవార్డులు ప్రకటిస్తారు. ఎంపిక ఎలా చేస్తారు అంటే పద్మ అవార్డులు ఎలా ఎంపిక చేస్తారు? చూసినట్లయితే ముఖ్యంగా ఉపరాష్ట్రపతి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తారు. అంటే ఉపరాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి రెండవది ఇందులో 3 విధాలుగా చేస్తారు. ఒకటి సెల్ఫ్ అప్లికేషన్. మనము పద్మ అవార్డుల కోసం మన సెల్ఫ్ అప్లికేషన్ కూడా చేయొచ్చు. రెండోది ఏంటి? కమిటీ సిఫారసు చేయడం. కమిటీ అంటే ఇప్పుడు ఉపరాష్ట్ర కమిటీ ఉంది, ఆ కమిటీ సిఫారసు చేయడం. నెక్స్ట్ కామన్ పీపుల్ ప్రపోజల్. అంటే సాధారణ ప్రజలు కూడా ఒక వ్యక్తికి పద్మ అవార్డు రావాలి, పద్మశ్రీ రావాలని అప్పుడప్పుడు ప్రపోజ్ చేస్తారు. అంటే సో ఇక పలానా వ్యక్తికి పద్మశ్రీ ఇవ్వండి, సో భారతరత్న ఇవ్వండి అని చెప్పేసి సాధారణ ప్రజలు కోరుకుంటారు. కాబట్టి కామన్ పీపుల్ ప్రపోజల్, నెక్స్ట్ కమిటీ సిఫారసు, సెల్ఫ్ అప్లికేషన్ ఇవన్నీ కూడా ఈ పరిధిలో తీసుకొని ఈ పద్మ అవార్డులు అనేది ప్రకటిస్తారు. ఎవరు ప్రకటిస్తారు? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు ప్రకటిస్తారు. మరి ఇక్కడ అదే విధంగా అవార్డులు ఇచ్చే ఇటువంటి రంగాలు ఏంటి? పద్మ అవార్డులు ఇచ్చేటువంటి రంగాలు ఏంటి అంటారు? విద్య మరియు సాహిత్య విభాగంలోని విద్య మరియు
సాహిత్య విభాగంలో ఈ అవార్డు ఇస్తారు. అంటే విద్య మరియు సాహిత్యం. నెక్స్ట్ ఏంటంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఈ అవార్డులు ఇస్తారు. ఆర్ట్స్ విభాగంలో ఏంటి ఆర్ట్స్. నెక్స్ట్ అంటే స్పోర్ట్స్ క్రీడా విభాగంలో. నెక్స్ట్ మెడిసిన్ వైద్య విభాగంలో. నెక్స్ట్ ఏం సార్ అంటే సివిల్ అంటే సివిల్ సర్వీసెస్, సివిల్ అంటే సర్వీసెస్ అనేటువంటిది. నెక్స్ట్ ప్రజా వ్యవహారాల విషయంలో ఇతర రంగాలలోని ఈ అవార్డులు ఇచ్చేటువంటి రంగాలు అడుగుతాడు. సో ఎట్లా అడుగుతాడంటే క్రింది వారిలో పద్మ అవార్డు ఇచ్చేటువంటి రంగాలు గుర్తించండి అంటాడు. విద్య మరియు సాహిత్యము, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్ట్స్, స్పోర్ట్స్, మెడిసిన్, సివిల్ సర్వీసెస్, ప్రజా వ్యవహారాలు, ఇతర రంగాలు. మరి ఇక్కడ ఈ అవార్డులు ఎంత గరిష్టంగా అంటే ఎంతకు మించరాదు అంటాడు. అంటే ఈ అవార్డులు గరిష్టంగా 120కి మించరాదు. ఎంత మించరాదు? 120కి మించరాదు అనేది సో ప్రధానంగా మనకు ఉన్నది. కానీ అప్పుడప్పుడు మించే అవకాశం ఉంది. మరి ఇక్కడ 2025 సంవత్సరంలో పద్మ అవార్డులు సో ఎన్ని ప్రకటించారు? సో 2025 సంవత్సరంలో పద్మ అవార్డులు ఎన్ని ప్రకటించారంటే 139 పద్మ పురస్కారాలు ప్రకటించారు. ఎన్ని టోటల్ గా? సో వాస్తవానికి మనకు 120 మించారు, అంతకంటే మించే అవకాశం, ఎందుకంటే గవర్నమెంట్ అనేది సో ఇష్టం పెట్టి ఉంటుంది కాబట్టి కొంత మించవచ్చు. నెక్స్ట్ కాబట్టి 2025లో పద్మ అవార్డులో ఎన్ని ప్రకటించింది? ఇది చాలా ఇంపార్టెంట్. 139 పద్మ పురస్కారాలు ప్రకటించింది. నెక్స్ట్ ఇందులో పద్మ విభూషణ్ ఎన్ని? 7. పద్మవిభూషణ్ 7. పద్మభూషణ్ ఎన్ని? 19. పద్మశ్రీ ఎన్ని? 113 గుర్తుపెట్టుకోండి. సో వీటిని ఎగ్జామ్ అడుగుతారంటే మ్యాథ్స్ ఫాలో అడుగుతాడు. సో 2025 సంవత్సరంలో పద్మవిభూషణ్ వచ్చిన అవార్డుల సంఖ్య 7. నెక్స్ట్ 2025లో వచ్చినటువంటి పద్మభూషణ్ల సంఖ్య 10 అంటే 19. ఏంటండి 19 అవార్డులు, 19 పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. సో 2025 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డులు ఎన్ని ఇచ్చారంటే 113. ఎన్ని? 113. సో కాబట్టి ఇవి ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం సార్ అంటే సో పద్మ అవార్డులు ఎంతమంది మహిళలు అంటే 2025 సంవత్సరంలోని ఎంతమంది మహిళలు పొందిరు అంటారు. పద్మ అవార్డులు ఎంతమంది పొందిరు? 23 మంది మహిళలు పొందిరు. అంటే 139 పద్మ పురస్కారాల్లో 23 మంది మహిళలు పొందిరు. 23 మంది. నెక్స్ట్ 10 మంది విదేశీయులు పొందిరు. 10 మంది విదేశీయులు పొందిరు. సో 13 మంది సో ఇక్కడ మరణాంతరం పొందిరు. 13 మంది మరణాంతరము పొందడం జరిగింది. కాబట్టి చూడండి 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు, 13 మంది మరణాంతరము పొందడం జరిగింది. మరి పద్మవిభూషణ్ అవార్డులు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో పద్మవిభూషణ్ అనేది భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారము. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏంటంటే భారతరత్న. ఏంటి? భారతరత్న. మరి ఇక్కడ పద్మవిభూషణ్ విభాగంలో ఎన్ని వచ్చినాయి? మనకు మొత్తం 7 వచ్చినాయి. 7 అవార్డులు వచ్చినాయి. సో ఆ అవార్డులు ఎవరికి వచ్చినాయని గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది. ఒకటి సో దుమ్మిరి నాగేశ్వర రెడ్డి. ఎవరు? దుమ్మిరి నాగేశ్వర రెడ్డి. ఏ విభాగంలో వచ్చింది దానికి? వైద్య విభాగంలో. సో తెలంగాణ వాసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ దుమ్మిరి నాగేశ్వర రెడ్డి వైద్య విభాగంలో తెలంగాణ. నెక్స్ట్ జస్టిస్ జగదీష్ సింగ్ తెహార్. సో ఇక్కడ ప్రజా వ్యవహార విభాగంలోని సో చండీగఢ్ ప్రాంతం ప్రజా వ్యవహార విభాగంలో ఈయనకు రావడం జరిగింది. సో కుమిది రజనీకాంత్ లఖియా ఈయన ఏ విభాగం సార్ అంటే కళల విభాగంలోని ఇతను ఏ రాష్ట్రం సార్ అంటే గుజరాత్ రాష్ట్రం చెందిన వ్యక్తి. గుజరాత్ రాష్ట్రం కాబట్టి ఏ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి, ఏ విభాగంలో అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం. ఏ విభాగంలో? లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యము కళలు, కర్ణాటక రాష్ట్రం. ఏ రాష్ట్రం? కర్ణాటక రాష్ట్రం నుంచి ఈమె పద్మ విభూషణ్ పొందింది. నెక్స్ట్ ఎంసివి వాసుదేవన్ నాయర్. సో ఇక్కడ ఈయన మరణం తర్వాత పొందిన వ్యక్తి. సాహిత్యము విద్య విభాగంలో సో ఎంటివి వాసుదేవన్ నాయర్ మరణం తర్వాత పొందినటువంటి అంటే పద్మవిభూషణ్ అవార్డును మరణం తర్వాత పొందిండు సాహిత్య విద్య విభాగంలో కేరళ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి ఓసాము సుజుకి మరణం తర్వాత పొందిండు. ఇది వాణిజ్యము పరిశ్రమ విభాగంలో. సో ఇతను విదేశీ అండి, జపాన్ విదేశీ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో పద్మ విభూషణ్ పొందినటువంటి విదేశీయులు ఎవరంటే ఓసాము సుజుకి. ఎవరండి? ఓసాము సుజుకి. ఈయన మరణం తర్వాత పొందిండు వాణిజ్యము పరిశ్రమ విభాగంలో. జపాన్ దేశం వ్యక్తి. ఏ దేశము? జపాన్.
నెక్స్ట్ శారదా సినిమా. శారదా సినిమా ఏ విభాగంలో కన్నడ విభాగంలో పొందిండు? ఏ విభాగంలో? కన్నడ విభాగంలో. ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి? బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. శారదా సినిమా కన్నడ విభాగంలో బీహార్ రాష్ట్రం చెందిన వ్యక్తి. నెక్స్ట్ తెలంగాణ నుంచి పద్మ అవార్డులు ఎన్ని వచ్చినాయి మొత్తము? సో చూసినట్లయితే తెలంగాణ నుంచి కేవలం 2 వచ్చినాయండి. తెలంగాణకు పద్మ అవార్డు 2 వచ్చాయి. ఒకటి పద్మవిభూషణ్ అంటే పద్మవిభూషణ్ విభాగంలో ఒకటి వచ్చింది, పద్మశ్రీ విభాగంలో ఒకటి వచ్చింది. ఒకటి పద్మవిభూషణ్లో, ఒకటి పద్మశ్రీ. అది ఏంటో చూద్దాం. అంటే పద్మ విభూషణ్లో డాక్టర్ దువ్విరి నాగేశ్వర రెడ్డి పద్మ విభూషణ్ విభాగంలో. పద్మశ్రీ విభాగంలో మందకృష్ణ మాదిగ. సో మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు. కాబట్టి మన తెలంగాణకి ఎన్ఎస్టీ కేవలము 2 పద్మ అవార్డు రావడం జరిగింది. ఒకటి ఏం సార్ అంటే పద్మ విభూషణ్, రెండవది పద్మశ్రీ. ఇక్కడ పద్మవిభూషణ్ గురించి మాట్లాడదాం. డాక్టర్ దువ్విరి నాగేశ్వర రెడ్డి సో ఏ అవార్డు పొందిండు ఇక్కడ? సో పద్మ విభూషణ్ అవార్డు పొందిండు. కాబట్టి ఈయన ఏ విభాగంలో ఉండొచ్చు? సో తెలంగాణ నుంచి పొందినటువంటి వ్యక్తి మెడిసిన్ విభాగం అంటే వైద్య విభాగంలో పొందిండు. ఈయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సో గాస్ట్రో ఎంట్రాలజీ అండ్ హాస్పిటల్లో చైర్మన్ గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు సార్ అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రో ఎంట్రాలజీ అంటే ఎంట్రాలజీ సో హాస్పిటల్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే సో దువ్విరి నాగేశ్వర రెడ్డి. నెక్స్ట్ ఈయన 3 మామూలుగా పద్మ విభూషణ్ పొందిండు, పద్మభూషణ్ పొందిండు, పద్మశ్రీ పొందిండు. అంటే ఈ పద్మశ్రీ అవార్డులు 3 పొందినటువంటి తెలంగాణ ఏకైక వ్యక్తి. సో పద్మ అవార్డులు 3 పొందినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ దువ్విరి నాగేశ్వర రెడ్డి. ఎవరండి? డాక్టర్ దువ్విరి నాగేశ్వర రెడ్డి. అంటే ఆయన పద్మభూషణ్ పొందిండు, పద్మశ్రీ పొందిండు, ఇది అదేవిధంగా పద్మ విభూషణ్ కూడా పొందిండు. కాబట్టి 3 పద్మ అవార్డు పొందినటువంటి ఏకైక వ్యక్తి దువ్విరి నాగేశ్వర రెడ్డి. ఏ విభాగంలో? మెడిసిన్ విభాగంలో. నెక్స్ట్ తెలంగాణలో నుంచి పొందినటువంటి పద్మ అవార్డు పొందినటువంటి మరొక వ్యక్తి మందకృష్ణ మాదిగ. సో ఇక్కడ నేను పద్మశ్రీ అవార్డు పొందిండు. ఏ అవార్డు పొందిండు? సో మందకృష్ణ మాదిగ సో పద్మశ్రీ అవార్డు పొందిండు. ఇది ఏ జిల్లా వాసి? వరంగల్ జిల్లా వాసి. సో జిల్లా కూడా అడగవచ్చు, ఏ జిల్లా వాసి అంటే వరంగల్ జిల్లా. ఇది 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేనికోసం పోరాటం చేసి 30 సంవత్సరాలుగా అడుగుతాడు. ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసిండు? 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసము పోరాటం చేసిండు. 1994లో ఈయన ఏం చేసిందంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసిండు. చాలా ఇంపార్టెంట్. అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసిన వారు ఎవరు? మందకృష్ణ మాదిగ. ఏ సంవత్సరంలో? 1994లో. నెక్స్ట్ పబ్లిక్ అంటే ఈయన ఏ విభాగం అంటాడు అంటే పద్మశ్రీ అవార్డు ఏ విభాగంలో పొందాడంటే సో పబ్లిక్ అఫైర్స్ విభాగం నుంచి పొందిండు. పబ్లిక్ అఫైర్స్ అంటే పబ్లిక్ వ్యవహారాల విభాగం నుంచి పొందడం జరిగింది. నెక్స్ట్ ప్రముఖ క్రీడాకారులు ఏ రంగం నుంచి పొందారో చూద్దాం. సో శ్రీజేష్ ఇక్కడ శ్రీజేష్ ఏంటంటే హాకీ విభాగంలో పద్మభూషణ్ పొందిండు. పద్మభూషణ్ పొందిండు. శ్రీజేష్ హాకీ విభాగంలో పద్మభూషణ్ పొందిండు. అశ్విన్ ఈయన క్రికెట్ విభాగంలోని సో పద్మశ్రీ పొందిండు. ఏం పొందిండు ఇక్కడ? పద్మశ్రీ పొందిండు. నెక్స్ట్ సో అరవిందరు పారా ఆర్చరు పద్మశ్రీ పొందిండు. ఏం పొందిండు? పద్మశ్రీ పొందిండు. నెక్స్ట్ మణి విజయన్ కేరళ రాష్ట్రము ఫుట్బాల్ విభాగంలో పొందిండు. సో ఫుట్బాల్ ఆటలో పద్మశ్రీ పొందిండు. కాబట్టి శ్రీజేష్ హాకీ విభాగంలో పద్మభూషణ్ పొందిండు. అశ్విన్ క్రికెట్ విభాగంలో ఇట్లా ఎగ్జామ్ ఎలా ఆడతారంటే ఒక సైడ్ పేర్లు తీస్తారు, మరొక సైడ్ అని ఏ అవార్డు పొందిందో ఆడుతారు. కాబట్టి అట్లా పెట్టుకోవాలి. అంటే శ్రీజేష్ ఇలా పెట్టుకోవాలి. పద్మభూషణ్, అశ్విన్ పద్మశ్రీ, అరవిందర్ పద్మశ్రీ. సో మణి విజయన్ పద్మశ్రీ. కొన్నిసార్లు ఎట్లా ఆడతాడంటే వీళ్ళ పేర్లు ఇస్తాడు, వీళ్ళ ఆటలు ఇస్తాడు. కాబట్టి శ్రీజేష్ హాకీ, అశ్విన్ ఏ విభాగంలో? క్రికెట్ విభాగంలో, అరవిందర్ పారా ఆర్చరు, సో మణి విజయన్ ఫుట్బాల్. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. చాలా ఎగ్జామ్ లో ఇట్లా క్వశ్చన్ అడిగాను. వీళ్ళు ఒకసారి పేర్లు ఇచ్చిండు, మరొక సైడ్ వాళ్ళ యొక్క ఆటలు గుర్తించమన్నాడు లేదా అవార్డులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సినీతారులు పొందినటువంటి అవార్డులు చూద్దాం. సో నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పొందిండు. ఏం పొందిండు? పద్మభూషణ్ అవార్డు పొందిండు. శోభన పద్మభూషణ్ పొందింది. శోభన పొందినటువంటి అవార్డు ఏంటంటే పద్మభూషణ్. అజిత్ పద్మభూషణ్ పొందిండు. నెక్స్ట్ అనంత్ నాగ్ పద్మభూషణ్
పద్మభూషణ్. శేఖర్ కపూర్ పద్మభూషణ్. అరిజిత్ సింగ్ పద్మశ్రీ అంటారు. పద్మశ్రీ, అరిజిత్ సింగ్ పద్మశ్రీ. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సినిదారాల గురించి అడగవచ్చు. నందమూరి బాలకృష్ణ సో పద్మభూషణ్. శోభన పద్మభూషణ్. అజిత్ పద్మభూషణ్. అనంత్ నాగ్ పద్మభూషణ్. శేఖర్ కపూర్ పద్మభూషణ్. అరిజిత్ సింగ్ పద్మశ్రీ పొందడం జరిగింది. ఇవి మనకున్నటువంటి పద్మ అవార్డుల నుంచి మనకు క్వశ్చన్ కంపల్సరీగా ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా కొన్నిసార్లు ఎట్లా అడుగుతారంటే శోభన పొందిన అవార్డు ఏంది పద్మ, ఇట్లా మనం మ్యాచ్ ఫాలో అవుతారు అంటే డైరెక్ట్ అడగకుండా మ్యాచ్ ఫాలో అడిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ నుంచి వీళ్ళ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఏ విభాగంలో, తర్వాత విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత పద్మ విభూషణ్ అవార్డుల పేరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ పద్మ విభూషణ్ యొక్క అవార్డుల యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ షేర్ చేయండి.